బ్యాక్ టు న్యూస్ 4 నెలలుగా పెండింగ్ లో ఉన్న నర్సింగ్ ఆఫీసర్ల జీతాలను తక్షణం చెల్లించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన 7,000 మంది నర్సింగ్ ఆఫీసర్ల రిక్రూట్మెంట్ ఘనతను తన ఖాతాలో వేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం 4 నెలలుగా వారికి జీతాలు మాత్రం చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్బీ స్టేడియం వేదికగా అట్టహాసంగా నియామక పత్రాలు అందించి గాలికి వదిలేసింది తప్ప వారి జీత భత్యాల గురించి అసలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. దీంతో డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో నియమితులైన 4,000 మంది నర్సింగ్ ఆఫీసర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లిస్తున్నట్లు లేని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా వాస్తవాలు గుర్తించాలని సూచించారు. 4 నెలలుగా పెండింగ్ లో ఉన్న నర్సింగ్ ఆఫీసర్ల జీతాలను తక్షణం చెల్లించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన 7,000 మంది నర్సింగ్ ఆఫీసర్ల రిక్రూట్మెంట్ ఘనతను తన ఖాతాలో వేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం 4 నెలలుగా వారికి జీతాలు మాత్రం చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్బీ స్టేడియం వేదికగా అట్టహాసంగా నియామక పత్రాలు అందించి గాలికి వదిలేసింది తప్ప వారి జీత భత్యాల గురించి అస్సలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. దీంతో డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో నియమితులైన 4,000 మంది నర్సింగ్ ఆఫీసర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లిస్తున్నట్లు లేని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా వాస్తవాలు గుర్తించాలని సూచించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన 7,000 మంది నర్సింగ్ ఆఫీసర్ల రిక్రూట్మెంట్ సంబంధించి మందికి పుట్టిన బిడ్డ మా బిడ్డ అని ముద్దాడిని కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అయితే ఆ ఘనతను కూడా తన ఖాతాలో వేసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. 4 నెలలైనా వారికి జీతాలు మాత్రం చెల్లించడం లేదని చెప్పేసి తీవ్ర స్థాయిలో మండిపడుతూ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. ఎల్బీ స్టేడియం వేదిక అట్టహాసంగా నియామక పత్రాలు అందించింది తప్ప అందించి గాలికి వదిలేసింది తప్ప వారి జీతపత్యాల గురించి అసలు పట్టించుకోవడం లేదంటూ చెప్పేసి ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. దీంతో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో నియమితులైన 4,000 మంది నర్సింగ్ ఆఫీసర్లకు జీతాలు అందక అష్ట కష్టాలు పడుతున్నారని, వారు ఆర్థిక ఇబ్బందులతో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా లేవనెత్తారు. ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లిస్తున్నట్లు లేని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా వాస్తవాలు గుర్తించి వెంటనే వారికి జీతాలు ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెండింగ్ లో ఉన్న 4 నెలల జీతాలు తక్షణమే చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని చెప్పేసి కూడా హరీష్ రావు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. అయితే ఎంతో గొప్పగా వారే నోటిఫికేషన్ ఇచ్చి వారే నియామక పత్రాలు చేపట్టినట్లు గొప్పలు చెప్పుకొని ఎల్బీ స్టేడియం వేదికగా నియామక పత్రాలు అందజేశారు తప్ప ఇప్పటి వరకు వారి స్థితిగతులను పట్టించుకున్న నాదులు లేదని చెప్పేసి కూడా ఇప్పటికే అనేక విమర్శలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో హరీష్ రావు కూడా స్పందించారు. 7,000 ఉద్యోగాలు వారు ఇచ్చినట్లు వారు ఇప్పటికీ ప్రతి సభలో కూడా చెప్పుకోవడం నిగూఢంగా ఉందని చెప్పేసి కూడా ఇప్పటికే ఎవరైతే స్టాఫ్ ఆఫీసర్స్ ఉన్నారో వారంతా కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గత 4 నెలలుగా జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ మేము ఇంకా ఇస్తారేమో అని ఆశతో ఉన్నానే తప్ప ఎక్కడ కూడా అడగట్లేదు. అయినప్పటికీ కూడా వాళ్ళు చెల్లం లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వారు మాజీ మంత్రి హరీష్ రావు తీసుకుపోయినట్టు మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన ట్విట్టర్ వేదికగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖచ్చితంగా వారికి అండగా ఉంటాం, వారి జీతాలు సక్రమంగా చెల్లించేందుకు మేము వారి తరఫున పోరాటం చేస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీని డిమాండ్ చేస్తున్నట్టు చెప్పారు. ఖచ్చితంగా ఏదైతే మందికి పుట్టిన బిడ్డ మా బిడ్డని ముద్దాడమే తప్ప వారి స్థితిగతులు చూడలేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని చెప్పేసి మరోసారి బట్టబయలేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. ఏదేమైనప్పటికీ వారికి జీతాలు ఇచ్చే వరకు కూడా వారి తరఫున పోరాటం చేస్తామని ఈ బీఆర్ఎస్ పార్టీగా ఖచ్చితంగా వారికి అండగా ఉంటామని చెప్పేసి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అయితే ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. రైట్ లివిల్, థ్యాంక్ యూ.